ఇప్పుడు మనం మాట్లాడబోయేది రాశి ఫలితాలు. జనవరి 2025 రాశి ఫలితాలు మాట్లాడుతున్నాము. దానికన్నా ముందు గ్రహస్థితి గోచారం ఎట్లా ఉందో ఈ నెలలో చూద్దాము. కొత్త సంవత్సరం కూడా అందరూ ప్రేక్షకులందరికీ కూడాను కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీబడి. అలాగే మనం చూసాము అంటే జనవరిలో కూడా మనకి మకర సంక్రాంతి అంటే ఏంటంటే మకరానికేమో సంక్రమణం జరుగుతుంది. అంటే సన్ ఏమో మకరానికి వెళ్తారనమాట. అది 14th జనవరి జరుగుతోంది. అలాగే మనం చూసాము అంటే మేజర్ ప్లానెట్స్ జూపిటర్ ఏమో వృషభంలోనే ఉన్నారు, ఆయనేమో రిట్రోగ్రేడ్లో ఉన్నారనమాట. శని ఏమో బెస్ట్ ప్లానెట్ మనం చెప్తూ ఉంటాము. పని చేయడం కానీ లేకపోతే మనకి డబ్బు ఇవ్వడంలో కానీ చాలా ఏంటంటే మనకి సపోర్ట్ ఇస్తూ ఉంటారు. ఆయన డైరెక్ట్ అయ్యారు, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. ఆయన కుంభంలో ఉన్నారు, కుంభశని. అలాగే రాహు ఏమో మీనంలో ఉన్నారు, కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ సన్ అంటే ఏంటంటే సూర్యుడు సంక్రమణం జరగడం 14 జనవరి సంక్రాంతి రావడం, అది మోస్ట్ ఇంపార్టెంట్ ఈ నెలలో. ఇంకోటి ఏంటంటే మనకి మార్స్ అంటే ఏంటి కుజుడు మనం మాట్లాడుకున్నాం, నీచ స్థితిలో ఉన్నాడు. ఆయనేమో ఇప్పుడేమో మనకి టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఎగ్జాక్ట్గా మనం చెప్పాలి అంటే 21st జనవరి మిథునానికి వెళ్తున్నారు అనమాట. అలాగే ప్రస్తుతం బుధుడేమో మనకి స్కార్పియోలో ఉన్నారు, అంటే వృచ్చికంలో ఉన్నారు. ఆయన ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరి ఏమో మనకి ధనుస్కి వెళ్తున్నారు. అలాగే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఏమో మకరానికి వెళ్తున్నారు అనమాట. అలాగే మనం చూసాము అంటే శుక్రుడు జనవరిలో మనకేమో కుంభంలో ఉన్నారు శనితో పాటు. ఆయన టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ 28th జనవరి మీనానికి వెళ్తున్నారనమాట. ఇవన్నీ ఏంటంటే మామూలుగా ఉన్న జనరల్గా ఉన్న గ్రహస్థితులు. అలాగే మార్స్ రిట్రోగ్రేషన్లో ఉండి నీచ స్థితిలో ఉన్నప్పటికీ చాలా మందికి, చాలా రాసుల వారికి ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. ఎస్పెషలీ ఏంటంటే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్, అలాగే ఏంటంటే మనం చేసే పనిలో కూడాను కొంచెం నలతగా ఉండడం అవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఏ రాశుల వారికి ఎట్లా ఉందో చూద్దాం మనం. ఎప్పుడు మనం మొదలెట్టేది మనం మేషరాశితో. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మనందరికీ సుపరిచితురాలు డాక్టర్ ఆర్బి సుధ గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్. జనవరి మాసానికి సంబంధించి నూతన సంవత్సరం వచ్చేసింది. నూతన సంవత్సరంలో మొదటి నెల జనవరి. ఈ జనవరి మాసం ఏ విధంగా ఉండబోతోంది, ఈ వివిధ రాశుల వారు, ద్వాదశ రాశుల వారు ఏ విధమైన రెమెడీస్ చేసుకోవాలి, అలాగే వాళ్ళ లైఫ్ స్టైల్ ఈ మంత్లో ఏ విధంగా ఉండబోతోంది జనవరి మాసానికి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రెమెడీస్ కూడా చెప్తారు, చక్కగా నోట్ చేసుకోండి. దానికన్నా ముందు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, వివిధ గ్రహాలు ఏ రకంగా ఉన్నాయి, ఈ విషయాలన్నీ వివరిస్తారు. వాటిని కూడా నోట్ చేసుకోండి. ఇక ద్వాదశ రాశులు మేషరాశి మొదలు మీనరాశి వరకు చెప్పడం జరుగుతుంది. ప్రతి రాశి వారికి, మీకు తెలిసిన వారందరికీ కూడా వీటిని షేర్ చేసే ప్రయత్నం చేయండి. నమస్తే. నమస్కారం. మీకు ముందుగా ఆంగ్ల నూతన సంవత్సరాది శుభాకాంక్షలు. తప్పక మీకు కూడా, ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి చెప్పండి. తప్పక ఎప్పుడైనా మనం రాశి ఫలితాలు అనుకుంటే మనం గోచారం మాట్లాడుకోవడం అనేది ఆన్మాయితీ. అసలు గోచారం పట్టే మనం చెప్పగలుగుతాము. చంద్రుడు అందరికీ తెలిసిందే, ఒక 2 రోజులు ఒక రాశిలో ఉంటారు. అందరికీ తెలిసిన విషయం 12 రాశులు ఉంటాయి, 9 గ్రహాలు ఉంటాయి. ఈ 9 గ్రహస్థితిని బట్టి ఈ నెలలో ఎలా ఉందో గ్రహస్థితిని బట్టి రాశి ఫలితాలు అనేది చెప్పడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ మనకి జనవరిలో అందరికీ తెలిసిన విషయం ఏంటంటే సంక్రమణం జరుగుతుంది. అంటే ఏంటి, మకరంలోకి సూర్యుడేమో ప్రవేశిస్తాడు. మకర సంక్రాంతి అంటూ ఉంటాం. అది పెద్ద పండగ కూడా మనం చేసుకుంటూ ఉంటాం. అది 14th జనవరి జరుగుతుంది అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ అదే. ఇంకోటి ఏంటంటే మనకి మేజర్ గ్రహాలు, జూపిటర్ మనం మేజర్ గ్రహం కింద తీసుకుంటాం. ఎందుకంటే జూపిటర్ ఎక్కడ ఉంటా అంటే గురువు ఎక్కడ ఉంటే అక్కడ అబండెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది, ఎక్స్పాండ్ అవుతుంది అంటాం. కానీ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి రిట్రోగ్రేడ్ లో ఉన్నారు, అంటే వక్రించి ఉన్నారు అనమాట, వృషభంలో ఉన్నారు. అలాగే రాహు ఈ నెలంతా మనకి మీనంలో ఉంటారు, కేతు ఏమో మనకి కన్యలో ఉంటారు. అలాగే మనం చూసాము అంటే శని మేజర్ గ్రహం కుంభ శని కుంభంలో ఉన్నారు, ఆయన డైరెక్ట్ అయిపోయారు, అది కూడా మనం మాట్లాడుకున్నాము. సో అది కూడా ఒక మంచి ఇదేమో డైరెక్ట్ అయిన తర్వాత చాలా మట్టుకు మంచి కార్యక్రమాలు జరగడం కానీ, మంచి వాళ్ళు మనకి రావడం కానీ, అంటే టచ్ లోకి రావడం కానీ, ఉన్నత వ్యక్తులతో పరిచయం జరగడం కానీ అది కొన్ని రాశుల వారికి జరుగుతూ ఉంటుంది. అలాగే మనం చూసామంటే శుక్రుడు ఏమో ఇప్పుడు ప్రస్తుతం కుంభంలో ఉన్నారు, టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ మీనానికి వెళ్తున్నారు అనమాట. అలాగే మెర్కురీ బుధుడు అంటే ఏంటి మనకి కమర్షియల్ గ్రహం. సో బుధుడేమో ప్రస్తుతం ఏంటంటే వృశ్చికంలో ఉన్నారు, ఆయన 4th జనవరికి ఏమో మనకి ధనుస్కి వెళ్తున్నారు. అలాగే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్
ఆయనేమో మళ్ళీ ఏంటంటే మకరానికి వెళ్తున్నారు అనమాట. సో కంబషన్ కూడా అవుతోంది. ఎందుకంటే సన్తో పాటు ఉన్నారు కనుక ఆల్మోస్ట్ మిడ్ జనవరికి కంబషన్ అవుతుంది అనమాట. దాన్ని బట్టి కొన్ని మనకి రెమెడియల్ మెషర్స్ చేసుకోవడం కానీ, లేకపోతే కొన్ని ఫలితాలు సత్ఫలితాలు ఉండొచ్చు, వేరే ఫలితాలు ఉండొచ్చు. సో అవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. ఇంకోటి మేజర్ గ్రహం మనం మాట్లాడుకోవాల్సింది, ఎప్పటికైనా మనం ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ గురించి మాట్లాడుకోవాల్సింది మనకి కుజుడు. కుజుడు మనకి ఏంటంటే నీచ స్థితిలో ఉన్నాడు, వక్రించి ఉన్నాడు అనమాట. 21 జనవరికి మనకేమో జమునాకి మిథునానికి వెళ్తున్నారు. అంటే నీచ స్థితి అంటే ఎప్పటికైనా మనం చెప్పవలసింది కర్కాటకంలో ఉన్నారు ప్రస్తుతం. ఆయనేమో 21 జనవరికి ఏమో మనకి మిథునానికి వెళ్తున్నారు. ఇవి గ్రహస్థితులు, మనకి అన్ని గ్రహాలు మాట్లాడుకున్నాము మనం. సో దీన్ని బట్టి మనం ఇంకా రాశి ఫలితాలు ఒక్కొక్క రాశికి మాట్లాడుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఈ గ్రహాలను చూసిన తర్వాత వివిధ రాశుల వారు, ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి ఏ విధంగా ఉంది జనవరి మాసం 2020 చెప్పండి. తులారాశి వాళ్ళు కూడా మనం మిశ్రమ ఫలితాలే చెప్పుకోవాలి. మనకి 12 కేతు ఉన్నాడు, అలాగే 6th రాహు ఉన్నాడు. సో ఎప్పుడు చెప్పినట్టు ఏంటంటే ఫారిన్ టచ్ ఉన్న వాళ్ళకి బాగుంటుంది. కెరియర్లో ఏంటంటే విస్తరింపు అనేది జరుగుతుంది. అది కూడా సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంతే. ఎందుకంటే 12th లార్డ్ మనకి సెకండ్లో, అంటే మెర్కురీ సెకండ్ హౌస్లో ఉన్నాడు. అలాగే ఏంటంటే ఆయన ఈ నెలలోనే కంబస్ట్ కూడా అవుతున్నాడు అనమాట. సో ఎవరన్నా కమర్షియల్గా ఏదైనా అంటే కమర్షియల్గా అంటే బిజినెస్ చేసే వాళ్ళకి అంటే అంత బాగుండదు అని చెప్పుకోవాలన్నమాట. అలాగే ఏంటంటే జూపిటర్ సంచారం 8th జరుగుతోంది. సో కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ, లేకపోతే దాంపత్య జీవితం ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు అన్న వాళ్ళందరికీ కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి తప్పవు అనమాట. అలాగే ఏంటంటే ఇప్పుడే లేకపోతే వెతుకుతున్నారు, లవ్ రిలేషన్షిప్ కావాలి, లేకపోతే పార్ట్నర్ కావాలి వెతికే వాళ్ళకి కూడా కొన్ని అడ్డంగాలు అనేవి తప్పవు. కెరియర్ మాత్రం టు అ సర్టన్ ఎక్స్టెంట్ బాగానే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి బాధ్యతలు అనేవి ఎక్కువ ఉంటుంది. బాధ్యత నిర్వహిస్తారు, శ్రమ కూడా పడతారు. సో తప్పక వీళ్ళు ఏంటంటే శ్రమ అధికం ఉంది కనుక కొంతవరకు హెల్త్ విషయం చూసుకోవాలి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. వీళ్ళకి ఏంటంటే మనకి ఖర్చులు కూడా చాలా ఎక్కువ, ఎందుకంటే 6th లార్డ్ 8th పడి. సో ప్రాపర్టీ విషయంలో ఎవరైనా సరే ఇబ్బంది పడుతున్నారు అనుకుంటే కనుక, లేకపోతే రావాలి అనుకున్న వాళ్ళు కొన్ని ఎదురు దెబ్బలు అనేవి తగులుతాయి అనమాట. అంత బాలేదు ఈ నెల ఆ విషయంలో అని చెప్పుకోవాలి. కెరియర్ మాత్రం ఎందుకు బాగుంటుంది అంటున్నానంటే, సెకండ్ లార్డ్ ఏంటంటే మనకి నీచిపడి ఉన్నారు ఇప్పుడు కుజుడు. మనకి తెలిసిన ఒక విషయం, ఆయన ఏంటంటే మనకి 9th 10th సంచారం జరుగుతోంది. సో కొంతవరకు భాగ్యం డెవలప్ అవ్వాలి అన్నప్పుడు సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ వీళ్ళకి బాగుంటుంది. అందుకనే శ్రమకి తగిన ఫలితం దొరకాలంటే వాళ్ళకి ఫలితం ఎక్కడ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంతే ఉంటుంది. సో అందుకనే మిశ్రమ ఫలితాలు అని మాట్లాడుకున్నాం మనం. అలాగే ఏంటంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళని చెప్పాను కదా, దాంపత్య జీవితం స్టార్ట్ అయిన వాళ్ళకి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ టు అ సర్టన్ ఎక్స్టెంట్ బాగుంటుంది. అలాగే పార్ట్నర్స్ కోసం వెతికే వాళ్ళందరికీ ఎదురు దెబ్బలు అని చెప్పాను, అది కూడా సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కొంతవరకు వెలుగు అనేది కనిపిస్తుంది. దొరుకుతుంది అని నిశ్చయంగా చెప్పలేమన్నమాట. తప్పక వీళ్ళకి కూడా ఏంటంటే ఖర్చు అనేది చాలా విపరీతంగా ఉంది, ఎస్పెషలీ ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. సో ఖర్చు ఉంది, రాబడి ఉంది, అలాగే పోబడి కూడా ఉంటుంది. సో బిజినెస్లో ఏంటంటే కొంచెం జాగ్రత్త పడాలి. లోన్స్ ఎక్కువ తీసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఈ నెలంతా. సో విస్తరింపు అనేది ఉండాలి అంటే లోన్స్ తీసుకోవాలి, కానీ కూడా కొంచెం స్లోగానే ఉంటుంది గ్రోత్ అని చెప్పుకోవాలన్నమాట. శని మనకి మంచి పొజిషన్లో ఉన్నారు కనుక తప్పక ఏంటంటే శ్రమ అనేది చాలా అధిగమిస్తారు. అలాగే ఏంటంటే ఈ రాశికి అధిపతి కూడా కుంభంలో ఉన్నారు. సో తప్పక ఏంటంటే రెండు కలయిక ఉంది కనుక అన్ని రంగాల్లోనూ, అంటే ఏంటంటే అటు హెల్త్, అటు ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్, అటు డబ్బు విషయంలో, సేవింగ్ విషయంలో అండ్ కెరియర్ పరంగా కూడాను శ్రమ అనేది విపరీతంగా కనిపిస్తోంది. అలసట అనేది చాలా ఎక్కువ కనిపిస్తోంది. అండ్ ఆల్సో ఏంటంటే మనకి అందరితోనూ కొంచెం జాగ్రత్తగా మాట్లాడడం, మసులుకోవడం అనేది, అంటే ఫిలాసఫికల్ నేచర్ ఉంటుంది కానీ అది డెవలప్ అవ్వాలి అంటే ఏదో ఒక దెబ్బ తగిలితే కానీ అది డెవలప్ అవ్వదు కనుక. సో తప్పక ఏంటంటే వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండడం, ఎస్పెషలీ అందరితో మసులుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. 12th కేతు ఉన్నాడు కనుక విపరీతమైన ఖర్చు, అది ఆల్రెడీ ముందు నేను ఇండికేట్ చేసి ఉన్నాను. ఏదైనా వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంది. అలాగే వీళ్ళకి ఏంటంటే కొత్త సబ్జెక్ట్స్ చదువుకోవాలి, నేర్చుకోవాలి అనే ఒక ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. వీళ్ళ ఎప్పుడు మనం చెప్పుకుంటూ ఉంటాం, ఫైన్ సెన్స్ ఆఫ్ బ్యాలెన్స్ అనేది ఉంటుంది వీళ్ళకి. కానీ 8th జూపిటర్ వచ్చాడు కనుక 8th వీళ్ళకి తప్పక ఖర్చు అధికం, శ్రమ అధికం.
ఏదైనా శ్రమ పడవలసిందే, Right. శ్రమకి తగిన ఫలితం అనేది ఎక్స్పెక్ట్ చేయొద్దు అన్న. సో Okay. తప్పక వీళ్ళు రెమెడియల్ మెషర్స్ అనేవి చేయవలసిందే, Mm. చేయవలసిందే వీళ్ళు. వీళ్ళు ఎప్పటికైనా సరే లక్ష్మీ గణపతి పూజ చేయడం కానీ, Mm. హోమాలు చేయడం. హోమాలు అనేది ఏంటంటే మనం ఎప్పుడైనా వ్యక్తిగత జాతకం చూసినప్పుడు ఎక్కువ చెప్తూ ఉంటాం. వీళ్ళకి ఎస్పెషల్గా ఎందుకు చెప్తున్నా అంటే కొంచెం గట్టిగా చేయాలి. Mm. గట్టిగా చేయాలి అంటే నిత్యం పూజ చేసుకోవడం అనేది చాలా మంచిది. అలాగే ఏంటంటే ఫ్రైడే గోవుకి ఆహారం పెట్టడం మంచిదన్నమాట. లేని పక్షాన్ని మనం ఇంటికి పిలిచి ముత్తైదులకి ఒక ముగ్గురికైనా భోజనం పెట్టి మన చేత్తో వండి పెట్టడం అనేది చాలా మంచిదన్నమాట. Right. అలాగే పూజలు పునస్కారాలు కంటిన్యూస్ గా చేయడం మంచిదే, కానీ Mm. టైం Mm. సహకరించాలి కదా. Okay. సో అందుకోసం మనం చిన్న చిన్నగా చెప్తున్నాం. సో తప్పక ఏంటంటే ఇవి చేసుకున్నప్పుడు పాజిటివిటీ అనేది ఇంకా పెరుగుతుంది. మన ఇంట్లో కూడా మనకి చీమలకు కానీ లేకపోతే ఒక బర్డ్స్ కానీ ఆహారం పెట్టడం. ఆహారం పెట్టాలి. ఇప్పుడు మనకి చలికాలం కనుక మనం నీళ్లు అనట్లేదు, అందుకని Ah, సో ఆహారంతో పాటు నీళ్లు కూడా పెట్టడం అనేది మంచిది. right. సో ఇవన్నీ చేసుకున్నప్పటికీ ఇంకా వీళ్ళకి బాగుంటుంది. సేవింగ్స్ అనేవి కొంచెం తక్కువ అవుతాయి. అందుకోసమే మనం ఇంత చెప్పింది దానికే అన్నమాట. సో కొంచెం జాగ్రత్త పడాలి. అలాగే హెల్త్ విషయంలో కూడా జాగ్రత్త పడాలి. ఎస్పెషల్లీ ఇన్ఫెక్షన్స్ రాకుండా. అలసట అంటేనే ఇన్ఫెక్షన్స్ చాలా వస్తాయి. సో ఏదైనా నలత వస్తే కనుక తప్పక వెంటనే డాక్టర్ని సంప్రదించడం మంచిదన్నమాట. Okay. దానికి తోడు పరిహారాలు నిత్యం చేసుకోవడం. వీళ్ళకి బల్లగుద్ది చెప్పడం ఎందుకంటే ఇంత గట్టిగాను తప్పక చేసుకోవాలి. చేసుకుంటే ఇంకా బాగుంటుంది. రైట్. సో తులారాశి వారికి కూడా బాగుంది. కూల్గా ఉండండి. కాకపోతే మీరు పరిహారాలు చేసుకుంటే ఇంకా రిజల్ట్ బాగుంటుంది అన్నట్టుగా చెప్తున్నారు. ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి, తప్పక చేసుకోవాలి అని సూచిస్తున్నారో వాటిని తూచా తప్పక పాటిస్తూ మీరు జాతకాలను పరిశీలించుకొని పరిహారాలు చేసుకోండి. జాతకాలని డాక్టర్ ఆర్బి సుధ గారి దగ్గరే చూపించుకోవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో కలుద్దాం. నమస్తే.